శ్రీచక్రేశ్వరి లలిత. పిపీలికాది బ్రహ్మపర్యంతము చరాచర బ్రహ్మాండమంతా తానై సర్వ ప్రాణికోటికి ఆధారమైన జగజ్జనని శ్రీలలిత. పంచభూతాలు, అష్టదిక్కులు, దిక్పాలకులు, సకల పుణ్యస్థల నదీ నదాలు, దేవముని గణాలు, సమస్త జీవరాశి పరివేష్టించి కొలుస్తుంటే సర్వ జీవాధారమైన ఆ తల్లి శ్రీచక్రపురంలో మహామణి మండపంలో మహా సింహాసనాధిష్ఠితయై తేజో విలసితయై కొలువై ఉంటుంది. శ్రీచక్రపురానికి 9 ఆవరణలు. ఆ తల్లిని కొలిచి తరించే దేవగణం, భక్తగణం, అనుచరగణం ఆ తల్లి కనుసన్నలకై కరుణకై కైమోడ్పుతో ఆవరణలో నిలిచి ఉంటాయట. శ్రీ మహారాజ్ఞి శ్రీ విద్యాస్వరూపిణి శ్రీ లలితా పరమేశ్వరి 8 దిక్కులకు, 14 భువనాలకు, 7 లోకాలకు అధికారిణి ఆ తల్లి. ఆ తల్లి రాజ్యం మహారాజ్యం. శ్రీచక్రాన్ని దేవీ ఖడ్గమాలతో అర్చిస్తారు. చుట్టూ ఉండే చతురస్రాకారాన్ని త్రైలోక్యమోహన చక్రం అంటారు. శ్రీచక్రం పృథివీకి సంకేతం. సర్వసంక్షోభిణి అనే పేరుగల దేవత నుండి సర్వ విద్రావణి అన్న పేరున్న దేవత వరకు ఉన్న దేవతలు నిత్యదేవతలు. తన భక్తులకు ఏ కష్టం వచ్చినా ఈ దేవతలను పంపి కాపాడుతుంది అమ్మ. వీరినే ప్రకటయోగినులు అని కూడా అంటారు. శ్రీచక్రార్చన ముందుగా ఈ చక్రం వద్ద మొదలవుతుంది. కదా వసుధలోపేతే త్రికోణ నవకాన్వితే ఆవాహయామి చక్రేత్వం సూర్యాభం శ్రీమైశ్వర్యం. అమ్మ 8 దళములతో 9 త్రికోణములతో కూడిన శ్రీచక్రమును సూర్యకాంతి గల ప్రకాశలక్ష్మి రూపమైన నిన్ను ఈశ్వరిని ఎప్పుడు ఆవాహనమర్చి పూజింతునో కదా అని త్రిపుర సుందరి వేద పదస్థంలో శ్రీ శంకరాచార్యుల వారు అంటారు. వైరించైగవు విష్ణు రుద్రేంద్ర బృందై దుర్గా కాళీ భైరవీ శక్తి సంగై యంత్రేసి త్వం వర్తతే స్తూయమాన నా తత్ర సూర్యో భాతి నా చంద్ర తారకం. అమ్మ శ్రీచక్రేశ్వరి ఎందరో బ్రహ్మలు, ఎందరో విష్ణువులు, ఎందరో రుద్రులు, ఎందరో ఇంద్రులు, అందరూ గుంపులు గుంపులు, ఎందరో దుర్గలు, ఎందరో కాళికలు, ఎందరో భైరవులు, అందరూ శక్తులు, అందరూ సంఘములు. తల్లి నీవా గుంపులచే నీ సంఘములచే స్తుతింపబడుచుందు. అతడు సూర్యుడు ప్రకాశింపడు, నక్షత్రములు మెరయవు అనగా అమ్మవారు 1000 సూర్యబింబముల ప్రకాశలక్ష్మి రూపమై విరాజిల్లుతుంది. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు.